పెట్టేస్తారు శరీరాన్ని. అగ్నితో సంపర్కం సన్యాసి వదిలిపెట్టేస్తారు. కాబట్టి హింస అంటే బాధించుట అని నేను చెప్పినప్పుడు అసలు నిజానికి హింస చేయడానికి చాలా తేలిక మార్గం ఏది అంటే శరీరాన్ని బాధ పెట్టడం కాదు, మనసుని బాధ పెట్టడం. అందుకే అహింస పరిపూర్ణముగా సాధ్యమా అంటే ఒక్కనాటికి కాదు అని వేదం నిర్ధారణ చేసింది. దాన్ని అలా అర్థం చేసుకుని మనం బ్రతకడానికి ఎంతవరకు అది తప్పలేదో అంతవరకే వెళ్ళాలి తప్ప ఇంతకన్నా అవసరం లేకపోయినా నేను బ్రతకగలను అన్న దాని జోలికి మాత్రం వెళ్ళి హింస చెయ్యవద్దు. నేను అలా వెళ్ళిపోతున్నాను అనుకోండి, ఓ చెట్టు కొమ్మ ఉంచి నేను ఆకులు పీకక్కర్లేదు. నేను అలా వెళ్ళిపోతున్నాను అనుకోండి, ఏదో చిన్న ప్రాణి ఒకటి అలా వెళుతోంది అనుకోండి, నా కాలుతో తన్నక్కర్లేదు. అలా ఓ కుక్క వెళ్ళిపోతోంది అనుకోండి, నేను రాయి తీసి కొట్టాను అనుకోండి, అది కుయ్యోమని ఏడుస్తూ వెళ్ళిపోయింది అనుకోండి, ఇప్పుడు ఎందుకు అలా కొట్టకుండా ఉన్నా నేను బతకచ్చు. ఎందుకు కొట్టడం దాన్ని? నా చేతిలో రాయి ఉంది కాబట్టి, నేను మనిషిని కాబట్టి, నాకు బలం ఉంది కాబట్టి, కుక్క నన్ను ఏం చేయలేదు కాబట్టి, అది చిన్నపిల్ల కనుక నేను రాయి పెట్టి కొట్టి అది కుయ్యోమని ఏడుస్తుంటే వెళ్ళిపోతే నేను సంతోషించాను అనుకోండి, అది హింసే. హింస అన్న మాటని అంత జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. హింస అన్న మాటని ఆశ్రమము అన్న కళ్ళజోడు పెట్టుకుని చూసి నిర్ధారించాలి. అందుకే వేదం అంది అహింస పరిపూర్ణముగా సాధ్యము కాదు.